అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఓం దుర్గాయ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. సెప్టెంబర్ 21 ఆదివారం అండి. భాద్రపద అమావాస్య రోజు అనగా పితృ అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది. అయితే ఈ గ్రహణం తర్వాత ఈ 5 రాశుల వారికి సమస్యలన్నవి ఎదురు కాబోతున్నాయన్నమాట. ప్రాణాల మీద కూడా రావచ్చు. ఈ గ్రహణ ప్రభావం ఉన్న ఈ 5 రాశుల వారికి జీవితంలో కోలుకోలేని గట్టి దెబ్బ అన్నది తగులుతుందండి. కాబట్టి ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. ఈ 5 రాశుల వారికి ఒక అగ్ని పరీక్ష లాంటిదన్నమాట. జీవితంలో కోలుకోలేని నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఈ రాశుల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో, జాగ్రత్తలతో రాబోయే రోజులు గడపాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ 30 రోజుల పాటు అనేది ఉంటుందండి. అంటే దీపావళి అమావాస్య వరకు ఈ గ్రహణం ఎఫెక్ట్ అన్నది ఈ 5 రాశుల వారికి ఉంటుంది. కనుక మీకు ఈ 30 రోజుల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. అడ్డంకులు, ఆటంకాలు, సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. కానీ సూర్యగ్రహణం వలన ఈ కష్టాలు ఎదుర్కోబోతున్న ఆ 5 రాశుల వారు ఎవరు, వారికి ఎలా ఉండబోతుంది అన్నది ఈ వీడియోలో మీకు వివరంగా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఏ రాశులు ఏంటి, ఇందులో మీ రాశి ఉందా లేదా అన్నది. ప్రతి ఏడాది మనకి 2 గ్రహాలు ఏర్పడతాయండి. ఒకటి చంద్రగ్రహణం, ఒకటి సూర్యగ్రహణం. కొన్నిసార్లు ఆ గ్రహణాలు మన భారతదేశంలో కనిపిస్తుంటాయి, కొన్నిసార్లు కనిపించవు. సెప్టెంబర్ నెలలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సంభవించడం అరుదైన విషయం అండి. ఇప్పటికే సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ముగిసింది కదా. ఇక సెప్టెంబర్ 21 అనేది సూర్యగ్రహణం సంభవించనున్నట్లు మనకి పండితులు చెప్తున్నారు. అయితే ఈ ఏడాది సూర్యగ్రహణం 2025 వేళ అనేక ప్రత్యేకతలతో ఉన్నాయండి. అవేంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం వచ్చేసి 2025 సెప్టెంబర్ 21వ తేదీన సంభవించబోతుందన్నమాట. ఇంకొక 1 వీక్లో ఉందండి. ఈసారి సంభవించబోయే ఈ సూర్యగ్రహణం చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం 2025 పితృపక్షంలో చివరి రోజున ఏర్పడింది. ఇదే రోజు భాద్రపద మాసం అమావాస్య రోజు, అంటే మహాలయ అమావాస్య రోజు అండి. ఈ రోజు పితృతర్పణాలు కూడా వదిలిపెట్టడానికి లాస్ట్ రోజు అనమాట. ఈ మహాలయ అమావాస్యకు హిందూ సనాతన ధర్మంలో విశేషమైన ప్రాముఖ్యత అయితే ఉందండి. సూర్యగ్రహణం 2025 భాద్రపద మాసం కృష్ణపక్ష అమావాస్య రోజున, అంటే సెప్టెంబర్ 21 రాత్రి 11 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3:23 ముగుస్తుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణం అనేది 2025 ఉత్తర పాల్గొనే నక్షత్రంలో కన్యారాశిలో సంభవించనుంది. ఈ సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యారాశిలోకి ఉంటారు. ఇక శనీశ్వరుడు రాశిలో ప్రత్యక్ష దృష్టిని కలిగి ఉంటాడండి. కుజుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే బృహస్పతి మకర రాశిలో, శుక్రుడు, కేతువు కలిసి సింహరాశిలో ఉంటారు. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదండి. న్యూజిలాండ్, ఫిజీ, అట్లాంటికా కొంత భాగం, ఆస్ట్రేలియాలోని దక్షిణ ప్రాంతాలు కనిపిస్తుంది. ఈ గ్రహణం మనకు లేదు కనుక ఎటువంటి గ్రహ నియమాలు పాటించాల్సిన అవసరం ఏం లేదండి. అంటే ఆహార పదార్థాల పైన దర్బారు వేసుకుంటారు కదా, దర్బని అన్నది వేసుకోవాల్సిన పని ఏం లేదు. పట్టు ఇటు స్నానాలు చేయాల్సిన అవసరం కూడా లేదండి. గ్రహణం విడిచాక ఇల్లు క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో బయటికి రాకుండా ఉండడం మంచిది. గ్రహణం కారణంగా దేవాలయాలు ఏమీ మూసివేయరన్నమాట. ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం మన దేశం మీద లేదు కాబట్టి. ఈ గ్రహణం భారతదేశంలో ఎప్పటికీ గ్రహణం యొక్క జ్యోతిష ప్రభావం మాత్రం అన్ని రాశుల వారిపై ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారండి. గ్రహణ సమయంలో వెలువడే శక్తివంతమైన కిరణాలు, విశ్వంలో ఏర్పడే మార్పులు ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తాయండి. అందుకే ఈ గ్రహణం మనకు కనిపించదన్నమాట. కథ అని చెప్పేసి మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఈ గ్రహణం మనకు పాల్గొని నక్షత్రంలో సంభవిస్తుంది. గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్యారాశిలోకి సంచరిస్తారు. దీనికి తోడు శనీశ్వరుడు మీనరాశి నుండి తన ప్రత్యక్షత సృష్టిని గ్రహణం పైన సాధిస్తారు. రాహు కుంభరాశిలో, బృహస్పతి మకర రాశిలో, శుక్రుడు మరియు కేతువు సింహరాశిలో కలిసి ఉంటారు. ఈ గ్రహాల స్థానాలు అత్యంత అరుదైనవండి మరియు సంక్లిష్టమైనవి. ముఖ్యంగా కన్యారాశి మరియు ఉత్తరం పాల్గొనే నక్షత్రంలో జన్మించిన వారిపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికీ మాత్రం ఇది కొత్త ప్రారంభానికి మార్గం సుగమం చేస్తుంది. ఇప్పుడు మనం 5 దురదృష్ట రాశుల గురించి వివరంగా తెలుసుకుందామండి.
ఇప్పుడు మనం రాబోయే నెల రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మరి ఆ రాశిలో మొదటి రాశి ఏంటంటే మేషరాశి. సూర్యగ్రహణం మేషరాశి వారికి అష్టమ స్థానంలో ఏర్పడుతుందండి. ఈ స్థానంలో గ్రహణం ఏర్పడటం అత్యంత ప్రమాదకరమైన సూచన. దీనికి తోడు శని దృష్టి కూడా ఉండడంతో వీరికి మరణ భయం పట్టుకుంటుంది. ప్రాణహాని కలిగించే సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీరు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఇది చాలా కష్టమైన సమయం. పాత రోగాలు తిరగబెట్టే అవకాశం కూడా ఉంది. గుండె, రక్తపోటు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదండి. ఆరోగ్యపరంగా కూడా నమ్మిన వారిని మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం కూడా ఉంది. మనకి ఆర్థిక పరంగా అయినా, ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దండి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం 2 ప్రమాదకరమే. అనవసరమైన గొడవలు, మనస్పర్ధలు తలెత్తే అవకాశాలున్నాయి. కుటుంబ మన బంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉందండి. మీరు చాలా ఓపికగా, సహనంగా ఉండాలి. ప్రతి పేదవాడికి ఎర్రటి వస్త్రాలు లేదా కందిపప్పు దానం చేయడం వల్ల కొంతవరకు చెడు ప్రభావం నుండి మీరు బయటపడవచ్చు. ఇది తల్లి, ఇల్లు, వాహనాలు మరియు మానసిక ప్రశాంతత సంబంధించిన స్థానం. ఇక్కడ గ్రహణం ఏర్పడటం వల్ల మీకు సుఖశాంతులు పూర్తిగా దెబ్బతింటాయి. తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలో ఆస్తి తగాదాలు, గృహ కలహాలు, ఇంట్లో ప్రశాంతత కరువైపోతుంది. మీరు ఏ పని మీద శ్రద్ధ పెట్టలేరు. భయం, ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలండి. కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా, కట్టాలన్నా లేదా మన ఇంటిని బాగు చేయాలన్నా ఇది సరైన సమయం కాదు. అలాంటి పనులు చేస్తే డబ్బు నష్టపోవడమే కాకుండా పనులు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. ఉద్యోగంలో కూడా పై అధికారుల నుండి ఒత్తిడి అనేది మీకు పెరుగుతుంది. మీ స్థానం మారే అవకాశం కూడా ఉంది. ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించుకోవడానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, ఆవులకు పచ్చిగడ్డి చేయడం చాలా మంచిది. ఇకపోతే రెండో రాశి కర్కాటక రాశి. ఈ గ్రహణం ఈ రాశికి తృతీయ స్థానంలో ఏర్పడుతుంది. ఇది సోదరులు మరియు చిన్న ప్రయాణాలకు సంబంధించిన స్థానం. ఇక్కడ గ్రహణం ఏర్పడటం వల్ల మీ ధైర్య సాహసాలు పూర్తిగా సన్నగిల్లిపోతాయి. ఏ పని చేయాలన్నా మనసు ముందుకు రాదు. ఒక రకమైన భయం, పిరికితనం ఆవహిస్తాయి. సొంత సోదరులతోనే తీవ్రమైన వివాదాలు వచ్చే అవకాశం కూడా ఉందండి. వారి వల్ల మీరు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు రావచ్చు. ఉద్యోగంలో మీ సహ ఉద్యోగులే మీకు శత్రువులుగా మారతారు. మీపై లేనిపోని నిందలు వేసి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసే అవకాశం కూడా ఉంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటాయి. మీరు చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేక అబద్ధాలకు గురవుతూ ఉంటారు. మీరు అనుకోని అనవసర ప్రయాణం చేయాల్సి వస్తుంది. వాటి వల్ల సమయం, డబ్బు వృధా తప్ప ఏ ప్రయోజనం ఉండదు. ఆరోగ్యరీత్యా ముఖ్యంగా గొంతు, భుజాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉండాలండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయడం, పేదవారికి పాలు దానం చేయడం వల్ల మీకు కొంత ఊరట అన్నది ఉంటుంది. గ్రహణ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోయే రాశుల్లో కన్యారాశి కూడా ఒకటండి. నిజానికి మిగిలిన రాశుల కంటే కన్యారాశి వారే ఈ గ్రహణం వల్ల ఎక్కువ కష్టాలు ఎదుర్కొనబోతున్నారనమాట. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం సంభవించేది కన్యారాశిలోనే, మీ జన్మరాశిలోనే. గ్రహణం ఏర్పడటం అనేది జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత అశుభకరమైన సూచన. ఇది మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే పెను మార్పులు కారణమవుతుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల కన్యారాశి వారికి ప్రాణగండం కూడా కొంచెం ఉందండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్ల తీవ్రమైన మానసిక గందర గోళానికి గురి అవుతూ ఉంటారు. ఆ వ్యక్తిత్వానికి, గౌరవానికి భంగం కలిగే సంఘటనలు కూడా జరగవచ్చండి. సమాజంలో అపనిందలు, అవమానాలు ఎదుర్కొనవలసి కూడా వస్తుంది. శత్రువులు మిమ్మల్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే తలనొప్పి, చర్మ వ్యాధులు మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. ప్రతి అడుగు ఆచితూచి వేయాలండి. వాహనం నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం అనమాట. ప్రమాదాలు జరిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. గ్రహణ దోష నివారణకు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించడం, పేదలకు ఆకుపచ్చని వస్త్రాలు లేదా పెసలు దానం చేయడం మంచిదండి. దైవనామ స్మరణతో ఉండడం వల్ల రాబోయే పెద్ద ప్రమాదం నుండి బయటపడవచ్చు. చివరిగా మీనరాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భాగస్వామ్యం మరియు వ్యాపార భాగస్వామ్యులకు సంబంధించి ఇక్కడ గ్రహణం ఏర్పడటం దాంపత్య జీవితంలో తీవ్రమైన తుఫాను అనేది సృష్టించబోతుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు తారాస్థాయికి చేరుకుంటాయి. చిన్న విషయానికి పెద్ద గొడవలు జరిగి విడిపోయేంత వరకు పరిస్థితి అనేది వెళ్ళే ప్రమాదం ఉంది.
మీ జీవితం భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందండి. వ్యాపారంలో భాగస్వామితో సంబంధాలు దెబ్బతింటాయి. వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంది దీనివల్ల. వ్యాపారం మూతపడే పరిస్థితి కూడా రావచ్చు. కోర్టు కేసులు, చట్టపరమైన చిక్కులు ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే మూత్రపిండ సమస్యలు, పొట్టకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఈ సమయంలో మీరు చాలా సమన్వయంతో ఉండాలి. మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు దాంపత్య జీవితంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంట్లోనే ఉండి దైవనామ స్మరణ చేసుకోవడం ఉత్తమం. గ్రహణం వీడిన తర్వాత రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాలు జపిస్తూ ఉండండి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న విషయం అయితే కాదండి. రాబోయే ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక హెచ్చరిక మాత్రమే. భక్తి, జాగ్రత్త అనేవి మనకు రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. కాబట్టి ఈ 5 రాసుల వారు అప్రమత్తంగా ఉండి దైవాన్ని నమ్ముకొని ఈ క్లిష్టకాలాన్ని దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.